హాయ్ హలో నేను ఇప్పుడు ఒక ట్రేడ్ ఎడ్యుకేషనల్ పర్పస్లో నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి లాజిక్ చెప్తాను. ఈ ట్రేడ్ మనం ఎంట్రీ పాయింట్ ఇది 161 లిమిట్ ఆర్డర్ పెట్టుకుని మనం 161 దగ్గర మనం ఆర్డర్ తీసుకోవాలి. 161 162 దగ్గర ఆర్డర్ తీసుకోవాలి. ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకుంటున్నానో చెప్తాను. ఇప్పుడు హ్యామర్ క్యాండిల్ ఒకటి వేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది. సపోర్ట్ వెళ్ళి మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ తీసుకుని ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ వేసింది. ప్రైస్ ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో 50% వరకు వచ్చి రిజెక్ట్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. లిమిట్ ఆర్డర్ పెట్టి ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకుని మనం టార్గెట్ ఇక్కడ వరకు ఉంచుతాం. స్టాప్ లాస్ ఇది. ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది స్టాప్ లాస్. ఓకే, 1000 రూపాయలు లాస్ వస్తుంది. 10 పాయింట్లు అంటే ఒక లాట్ తీసుకుంటే ఇక్కడికి వస్తే 3300 ప్రాఫిట్ వస్తుంది. ప్రైస్ లిమిట్ ఆర్డర్కి అంటే ఇది లిమిట్ ఆర్డర్ అనుకుందాం. ఇక్కడ 162 హిట్ అయ్యి మన ఆర్డర్ తీసుకున్నట్టు మనం పేపర్ ట్రేడింగ్ కింద ఇది ఎడ్యుకేషనల్ పర్పస్లో చేస్తున్నాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్లో ఆప్షన్స్లో ఈజీగా 1000 రూపీస్ రోజు 1000 రూపీస్ తీసుకోవచ్చు. అలాగే ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు కూడా నేర్చుకుని తీసుకోవచ్చు. 6 months ఇలా ప్రాక్టీస్ చేస్తే పేపర్ ట్రేడింగ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మనం ఇక్కడే ఎందుకు ట్రేడ్ తీసుకోవాలి? ఓవరాల్గా మార్కెట్ అంటే పిఈ సైడ్ ఉంది. ఓకే, అంటే ఇది పిఈ ట్రేడ్ అంటే మార్కెట్ పడుతుంది, క్రూడ్ ఆయిల్ పడుతుంది. మార్కెట్ ఇక్కడి నుంచి పడి మార్కెట్ కింద పడుతుంది కాబట్టి ఇది పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ పడుతుంది కాబట్టి ఇక్కడ చిన్న ఆపర్చునిటీ వచ్చిందనమాట. చూడండి, ఇక్కడ బయ్యర్స్ యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయ్యి మనం అనుకున్నట్టే ఇక్కడ చూడండి 162 దగ్గర హిట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటారు కదా, అదనమాట. చూద్దాం ఈ ట్రేడ్ సక్సెస్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం. ఓవరాల్గా డైరెక్షన్ అయితే బేరిష్లోనే ఉంది. క్రూడ్ ఆయిల్ డైరెక్షన్ అయితే బేరిష్లో ఉంది. చూద్దాం ఏం చేస్తాం. ట్రేడ్ సెటప్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సెటప్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. సో 2 రోజులకు ఒకసారి ఇలాగా ఎడ్యుకేషనల్ పర్పస్లో ఒక వీడియో చేస్తే మీరంతా ఒక 6 months పేపర్ ట్రేడింగ్ చేయండి. సిస్టమ్ ఓపెన్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ రోజుల్లో జాబులు ఉంటాయో ఓడిపోతాయో తెలియదు, అంతా ఏఐ వచ్చేస్తుంది. కొంచెం మనం సైడ్ ఇది చేసుకోవాలి. సైడ్ ఇన్కమ్ మనము జనరేట్ చేసుకోవాలి. జాబులు చేస్తే కాకుండా మనం అనుకున్నట్టు వెళ్తుంది ప్రైస్. ఓకే, చూద్దాం టార్గెట్ ఇస్తుందా. ఇక్కడ వాల్యూమ్ బాగానే ఉంది. దీని ప్రీవియస్ వాల్యూమ్ కంటే రెడ్ క్యాండిల్ కంటే ఈ వాల్యూమ్ బాగానే వచ్చింది గ్రీన్లో. సో ట్రేడ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
100% మాత్రం ఎవరు చెప్పలేరు ట్రేడింగ్లో. సెటప్ వచ్చేదాకా మాత్రం ట్రేడ్ చేయకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం, చాలా ఇబ్బంది పడ్డాము. యూట్యూబ్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడి, ఇది మన ఒక్కరికే కాకుండా ఎవరైతే పిల్లలకి జాబులు లేకుండా ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఉపయోగపడాలని చేస్తున్నాను. పిల్లలు మంచి ఉద్దేశం పెట్టుకుని చేస్తున్నాను. మరి మీరు జాగ్రత్తగా చూసుకుని నేర్చుకుంటే మంచిది వస్తుంది. లాజిక్ అర్థమైంది కదండి. మార్కెట్ పిఈ సైడ్ వచ్చింది కాబట్టి ఇదంతా పెరిగి ఇక్కడ కొంచెం పుల్ బ్యాక్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ దగ్గర రాకుండా మార్కెట్ ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ వేసింది. దాని తర్వాత ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ వేసింది. ఈ బిగ్ గ్రీన్ క్యాండిల్లో 50% వరకు వచ్చి ప్రైస్ రిజెక్ట్ అయింది, అవునా? సో మార్కెట్ నాకు తెలిసి చూద్దాం ఏం చేస్తుందో. 10 పాయింట్లు అంటే 1:2 పెట్టుకున్నాం మనం, 20 పాయింట్స్. ఇక్కడ దాకా 1:2 అవుతుంది, 20 పాయింట్స్. బట్ ఇక్కడి కొరకు అయితే 1:3 అవుతుంది. చూద్దాం 1:2 ఇస్తుందో 1:3 ఇస్తుందో చూద్దాం. $10 points stop loss. ఓకే, మనం అనుకున్నట్టే మార్కెట్ డెవలప్ అవుతుంది. మనం అనుకున్నట్టు వెళ్ళాలని రూల్ లేదు, బట్ మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని స్ట్రాటజీ ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఈ ట్రేడింగ్లో ఎమోషన్స్ పోకూడదు. ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ మూమెంట్స్ ఒక్కొక్కసారి ఎక్కువ మూవ్ వచ్చేస్తుంటుంది, ఒక్కొక్కసారి తక్కువ, అట్లా స్లోగా కూడా వెళ్తుంటుంది. ఏదైనా మనం తీసుకోకూడదు. మనదేంటి, ట్రేడ్ తీసుకున్న తర్వాత మన టార్గెట్కి వెళ్తుందా, స్టాప్ లాస్కి వస్తుందా. స్టాప్ లాస్కి వస్తే స్టాప్ లాస్ తీసుకుని కూర్చోవాలి, టార్గెట్కి వెళ్తే టార్గెట్ తీసుకుని కూర్చోవాలి, అంతే. రోజుకి 2 ట్రేడ్స్, ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే మేము రోజుకు 100 ట్రేడ్లు అలా చేసి చాలా మెంటల్గా స్ట్రెస్ తీసుకునేవాళ్ళు. అవన్నీ ఉండకూడదు, సింపుల్గా ఉండాలి స్ట్రాటజీ. మీకు ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మంది టిప్స్ ఇస్తున్నారు, టిప్స్ ఇచ్చి వాళ్ళు కాల్ ఇచ్చిన తర్వాత ఆ కాల్ కిందకు వచ్చినా టార్గెట్కి వెళ్ళకపోయినా వెయిట్ చేపిస్తారు. వెయిట్ చేపించి మొత్తం మన ట్రేడింగ్ బ్యాలెన్స్ అంతా వైప్ ఆఫ్ చేసేస్తారు. గుడ్ గుడ్ గుడ్, మన ట్రేడ్ సక్సెస్ అయింది. 1:2 ఇచ్చేసింది. ఓకే, 1:2 ఇచ్చింది.
1:2. నేను ఇప్పుడు ట్రేడింగ్ ఎందుకు చేయట్లేదంటే నేను ఆల్రెడీ మార్నింగ్ 1500 వచ్చింది, 1500 వచ్చింది. నాకు చాలా అది ఈ రోజుకి 1500 అంటే నాట్ ఏ జోక్. మనము అది 10-15 మినిట్స్లో వచ్చింది నాకు. నేను 10-15 మినిట్స్ అంటే నేను ఏదన్నా నాకు 1500 రావాలంటే రోజంతా నేను కష్టపడాలి. 8-10 గంటలు కష్టపడితేనే కానీ రాదు. గుడ్, మన ట్రేడ్ చాలా బాగా వెళ్తుంది. చూద్దాం. సూపర్. పేపర్ ట్రేడింగ్ చేయండి. 6 months ఒక బుక్ పెట్టుకుని అన్నీ రాయాలండి. మన పిల్లలు టైం పాస్కి ఎక్కువ అయిపోతున్నారు. అలా కాకుండా మంచి అమౌంట్ సంపాదించుకుని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీని సంతోషపెడుతూ మనం బాగుంటూ ఇంకొకరిని బాగు చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. సో మన దగ్గర ఏంటంటే వేరే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. బట్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మనం డెవలప్ కావటానికి కొంచెం కొంతమంది, అందరూ కాదు, హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ కొంతమంది పిల్లలు కొంచెం ఏమంటారు, టైంపాస్ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇది చేస్తున్నారు. 1:2 అయితే ఇచ్చిందండి మనకి. ఇంకేం కావాలి? 20 పాయింట్స్ అంటే 2000. ఎన్ని నిమిషాల్లో? 5 minutes కూడా పట్టలేదు మనకి, అవునా? ఇక్కడే అనుకోండి, ఏదో 5 minutes, ఇది 10 minutes, 15 minutesలో మనకి 2000 రూపీస్ ఇచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? నేర్చుకుంటే 20 పాయింట్స్ 100 ఉంటుంది లాట్, ఇది 2000 వచ్చింది. బట్ చాలా హైలీ రిస్క్ అండి ఇది స్టాక్ మార్కెట్ అంటే. తెలియకపోతే మాత్రం చాలా మెంటల్గా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అమౌంట్ పోయిన తర్వాత. అందుకనే ఒక 6 months కంట్రోల్గా పేషెన్సీ తోటి సెటప్ వచ్చేదాకా వెయిట్ చేసి అలా సైకాలజీ డెవలప్ చేసుకుని చేస్తే మాత్రం బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే మనం ఒకరి కింద పనిచేయని అవసరం లేదు, బట్ నేర్చుకోకుండా అయితే మాత్రం ఆస్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. దీంట్లో చాలా ఇదైపోతుంది. ఇప్పుడు మనం వేరే ఆటల మీద, ఎంటర్టైన్ మీద, దాని మీద టైం స్పెండ్ చేసే బదులు దీని మీద నేర్చుకోవడానికి ఒక 6 months మీది కాదనుకుంటే రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి. తీసుకొని ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏంటి అనేది తెలుసుకుంటే ఏదైనా ఈజీనే. చేసుకుంటూ పోతే, చేస్తూ పోతే, కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ మార్కెట్ ఇలా సడన్గా కిందకు వచ్చింది, కంగారు పడిపోకూడదు. టార్గెట్ పెట్టాము, చూద్దాం టార్గెట్కి వెళ్తుందా, స్టాప్ లాస్కి వస్తుందా. ఇంకంతకీ భయంగా ఉంటే ఎంట్రీ పాయింట్ దగ్గరికి మన స్టాప్ లాస్ ఇక్కడ పెట్టిన స్టాప్ లాస్ ఇక్కడ తెచ్చేసుకుంటే ఈ 10 points కూడా మీరు మార్కెట్కి ఇవ్వరు. కొడితే స్టాప్ లాస్ కొట్టేస్తుందా, రోజుకి క్లోజ్ అయిపోతుంది ట్రేడ్, అంతే. దట్స్ మనకు రాలేదంతే. ఈ సైకాలజీ బిల్డ్ చేసుకోవాలి. $2000 ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. బట్ మనం ఏంటంటే టార్గెట్ ఇక్కడ పెట్టాం కాబట్టి చూద్దాం. వన్ ఇస్ టు టూ చాలండి మనకి.
మనకు 1:3 కూడా అవసరం లేదు. ఎందుకంటే 10 పాయింట్లు 1000 రూపాయలు మార్కెట్కి ఇద్దానికి రెడీ అయ్యాము. బట్ మార్కెట్ మనకి 2000 20 పాయింట్లు ఇచ్చింది, అంటే 2000 ఇచ్చింది. 1000 రూపాయలు పోవడానికి రెడీ అయ్యాము, 2000 ఇచ్చేసింది ఆల్రెడీ. ఇంకెందుకంటే ఏం కావాలండి? ఒక 15 మినిట్స్లో 2000 సంపాదించడం అంటే. కానీ కష్టపడాలి, నేర్చుకోవాలి. 6 మంత్స్ నేర్చుకుని అప్పుడు మాత్రమే ట్రేడింగ్ మొదలు పెట్టాలి. ఎందుకంటే మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేక మేము చాలా 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 అంటే చాలా ట్రబుల్ చేసాం. ఫస్ట్ మార్కెట్ డైరెక్షన్ చూసుకోవాలండి. మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ 1 అవర్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అదే నేను ఎలాగో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మార్కెట్ డైరెక్షన్ ఎలా చూడాలి. ఎప్పుడైనా సరే ఇంట్రాడే చేసుకున్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ చూడాలి. లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మార్కెట్ ట్రెండ్ వీక్లీ, మంత్లీ, డే టైం ఫ్రేమ్లో చూసుకొని ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవాలి. వన్ అవర్లో డైరెక్షన్ చూసుకొని 5 మినిట్స్లో ట్రేడ్ ఎంట్రీ తీసుకోవాలి. నేను ఇది 5 మినిట్స్లో ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఈ క్యాండిల్ బిగ్ క్యాండిల్ వేసింది కదా, దీనిపైన మాత్రం ఇప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు స్టాప్ లాస్ చాలా పెద్దగా అయిపోతుంది. అది ఇక్కడ తీసుకున్నారనుకో, 2% ఈ క్యాండిల్లో తీసుకున్నారనుకో, స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది. 10 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ లేకుండా చూసుకోండి. దట్స్ ఇట్, అయిపోయి అలా వస్తేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే లేదు. మార్కెట్ మొత్తం మనం చేసిన మార్కెట్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అలాంటి మార్కెట్ ప్రతిరోజు ఉంటుంది, హాలిడేస్ తప్ప. వరల్డ్ కప్ రేపు వస్తుంది. నేను ఆల్రెడీ ప్రాఫిట్ తీసాను 1:2. ఇక్కడ చూడండి, బిగ్ క్యాండిల్. ఓకే, బిగ్ క్యాండిల్ వేసింది. దీన్ని మేము మార్క్ చేసుకుందాం. దీంట్లో 50% వచ్చిందా ఎంట్రీ, స్టాప్ లాస్, ఎంట్రీ, టార్గెట్ చూడండి ఎంత వచ్చిందో. ఈ ట్రేడ్లో ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ కింద స్టాప్ లాస్ మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ హిట్ అయింది. ఇది మనకి ఇక్కడ 10 పాయింట్లు ఇచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడ హిట్ అయినా కూడా 24 పాయింట్లు, 2400. ఎన్ని నిమిషాల్లో? 20 నిమిషాల్లో. 1 2 3 4 5 ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. హాఫ్ అన్ అవర్లో 2400. నాట్ ఎ జోక్. వాల్యూమ్ పెరుగుతూ వచ్చింది, వాల్యూమ్ చూసుకోవచ్చు.
6 మంత్స్ నేర్చుకోండి. వేరే విషయాలు ఎంటర్టైన్మెంట్ అవన్నీ చేసుకోండి, కానీ దీని మీద ఫోకస్ చేయండి. ఇంట్లో కూర్చొని హాయిగా అమ్మా నాన్నలతో శుభ్రంగా తమ్ముడు అక్క చెల్లెలతో హాయిగా ఇంట్లో కూర్చొని ఒకరితో మాట అనిపించుకోకుండా చేసుకోవచ్చు. బట్ నేర్చుకోకుండా చేశారంటే మాత్రం చాలా హైలీ రిస్క్ అనమాట, హైలీ రిస్క్. ఎందుకంటే తెలియదు, మెంటల్గా ఇదైపోతాము, ఇంకోసారి వస్తుందని పెట్టేయటము, గ్రీన్ క్యాండిల్ చూస్తే కొనేయటము, రెడ్ క్యాండిల్ చూస్తే అమ్మేయటము, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈరోజు నేను ఈ ట్రేడ్ తీసుకుని, అంటే పేపర్ ట్రేడింగ్ అనేది తీసుకున్నట్టే లెక్క. తీసుకుని నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే నాకు తెలిసింది ఎక్కడి దాకా వెళ్తుంది. నేర్చుకున్నాను కష్టపడి, డే అండ్ నైట్. స్టాప్ లాస్ దగ్గరకు తెచ్చేస్తాను నేను. ఈ క్యాండిల్ కింద పెట్టేస్తాను, అంటే ఇంకా తగ్గిపోద్ది నాకు. ఓకే, బిగ్ క్యాండిల్ కింద పెట్టేస్తాను. ఇది బ్రేక్ అయిందంటే ఇక్కడికి వచ్చేస్తాను, జీరోకి వచ్చేస్తాను. నో రిస్క్ అనమాట. ఇంకా మార్కెట్లో గ్రీడీ ఉండకూడదు. మనం ఎక్కడ అనుకున్నామో అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా వెళ్ళినా కూడా మనం దాని గురించి ఆశపడకూడదు, గ్రీడీకి పోకూడదు, ఫియర్ ఉండకూడదు. పెట్టిన తర్వాత అయ్యో కిందకు వచ్చేస్తుంది, అయ్యో పైకి వెళ్ళిపోతుంది. నో, స్టాప్ లాస్ టార్గెట్, స్టాప్ లాస్ టార్గెట్. 100 సార్లు చెప్తారు, స్టాప్ లాస్ టార్గెట్ అంతే. తీసుకోవడం, కూర్చోవడం అంతే. రిస్క్ ఓకే, 1000 నుంచి 600కి వచ్చేసింది. ఓకే, సో 400 రిస్క్ తగ్గింది, ఇంక 600 రిస్క్. అలాగే నేను కాలిక్యులేట్ చేసుకోవాలి. కాలిక్యులేట్ చేసుకోవడం కూడా దాన్ని ఫాలో అవ్వాలి స్ట్రిక్ట్లీ.
రిస్క్ ఫ్రీ చేసుకుంటున్నాం. జీరో జీరో స్టాప్ లాస్ ఉన్నది. కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను. ఎక్కడ కొన్నానో అక్కడ స్టాప్ లాస్ పెట్టేశాను. ప్రశాంతంగా కూర్చుంటాను. ఒక్కసారి చూద్దాం ఏం చేస్తాం. వన్ అవర్లో బేరిష్ ఉందండి. సో భయపడిన అవసరం. ఒకసారి ఇది బ్రేక్ అయిందంటే ఇది బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయితే మంచి ఫాల్ ఉంటుంది. ఈ క్యాండిల్ చూసారా, బేరిష్ వాల్యూమ్. రిస్క్ ఫ్రీ అయిపోయింది మంది. ఓకే, చూద్దాం. స్టాప్ లాస్ ఇక్కడి నుంచి ఇక్కడ రిలేట్ చేసుకున్నాం. రిస్క్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.
అయిపోయాయి. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నో ప్రాఫిట్ నో లాస్. దట్స్ ఇట్. అంతే.